సిఎంఆర్ యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. బట్ ఎవరి లైఫ్ చూసినప్పుడు అనిపించింది ఇంత అంత పెద్ద గొప్ప వైభోగం చూసింది ఈమె ఇలా అయిపోయారు లాస్ట్ రోజుల్లో చివరికి. ఎందుకంటే మనం 60s 70s 80s హీరోయిన్స్ కొంతమందిని చూస్తే అంటే పెళ్ళిళ్ళు అనేది అది వ్యక్తిగతం, మనం మాట్లాడుకోకూడదు. 1 2 3 పెళ్ళిళ్ళు కూడా అయినాయి చాలా మందికి. బట్ చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, దీనమైన స్థితిలో చనిపోయిన గొప్ప గొప్ప నటీనటులను కూడా చూసాం. అండ్ మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఎవరిని చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది, అరే ఇలా జరిగి ఉండకూడదు అని. మిగతా పర్సనల్ లైఫ్ కాదు కానీ సావిత్రి గారిని నేను చూసాను. అలాగా నేను నా అంటే ఒక ప్రేమ పగానే ఒక సెకండ్ ఆర్ థర్డ్ ఫిల్మ్ లో ఆవిడ ఉన్నారు. నేనున్న సినిమాలో ఆవిడ కూడా కలిసి యాక్ట్ చేశారు. ఒక సీన్ లో కలిసి ఉంటాము. బాలయ్య గారి సినిమా అనమాట అది. ఆ సినిమాలో చేశాను. కానీ అప్పటికి అందరికీ మాకు సావిత్రి గారి ఎ బుక్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆవిడ ఒక చాప్టర్, అంత మాకు ఇది ఉండేది గౌరవం. అప్పటికీ కొంచెం ఆవిడ బాగాలేరు. తర్వాత నాది ఉరుతల రాగం రిలీజ్ అయ్యి నేను తమిళలో బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ టోటలీ ఆరోగ్యం పాడైపోయి బెడ్ రిడెన్ అయి ఉన్నారనమాట. అయితే ఒక రోజు వెళ్ళాను చూడ్డానికి. అసలు అప్పుడు జమినీ గణేషన్ గారు ఆమెతోటే ఉన్నారు, చూసుకున్నారు. అసలు ఇలా మంచం ఉందని, మంచంలో ఇంత చిన్న 10-12 years ఓల్డ్ బేబీ లాగా పడుకుని ఉన్నారు. ఆవిడకి ఏమీ తెలియదు, ష్రింక్ అయిపోయి అలా ఉన్నారన్నమాట. ఇంకా ఆవిడని చూస్తే అసలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఆ జమినీ గణేషన్ గారు వచ్చి, చూడమ్మా తమిళ్లో பாருமா யாரும் வந்திருக்கா பாரு, ஒருத்தல ரூபா வந்திருக்கு பாக்குறதுக்கு అట్లా అని చెప్తుంటే ఆవిడ అసలు కోమాలో ఉన్నారు. కోమాలో అంటే కళ్ళు తెరిచున్నారండి? లేదు, కళ్ళు మూసుకుని ఉన్నారు. చాలా ఒక చిన్న పాపలాగా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజంతా మైండ్ నాకు చాలా ఐ వాజ్ డిప్రెస్డ్ దట్ డే. ఆ తర్వాత ఒక 1 or 2 months లో పోయారు. ఎంత భారీగా ఉంటారు అసలు, ఎంత అందం. అసలు కళ్ళతో యాక్ట్ చేస్తారంటే ఆవిడే. కళ్ళు కానీ, వాయిస్ త్రో కానీ, అసలు అంటే అంత మనిషి కూడా షింక్ అయిపోయారు, బాగా షింక్ అయిపోయారు. అంటే ఆ డయాబెటీస్ ఆ కాలంలో అవేర్నెస్ కూడా చాలా తక్కువ కదండి. ఇప్పుడు అసలు కొంచెం అతి అయినా కూడా హెల్త్ అవేర్నెస్ చాలా ఉంది మనకు, అప్పుడు లేదు. ఆవిడని నేను చూశాను. చివరి రోజుల్లో జమినీ గణేషన్ గారు చూసుకున్నారు. ఆయనే ఉన్నారు. కొంతమంది చూడలేదని చెప్తూ ఉంటారు. ఏమో, నేను నా పర్సనల్ గా నేను చూడ ఆయనే ఉన్నారు. ఇలాగే చెప్పారు కూడా ఆయన హీ వాజ్ ఇన్ మంచి సెన్సెస్. అప్పటికి నేను పెద్ద స్టార్ హీరోయిన్ లాగా పెద్ద హిట్ కదా ఫిల్మ్. నేను వెళ్తే ఆయన లోపల తీసుకెళ్ళి అలా అంటుంటే ఆవిడకి ఏమీ తెలియలేదు. నేనే చూసేసి దండం పెట్టుకుని వచ్చేసి చాలా బాధపడ్డాను. పెద్ద ఇంట్లోనే ఉన్నారు ఆమె? మరీ పెద్ద ఇల్లు కాదు. నేను కూడా మహానటిలో ఫస్ట్ చూపిస్తారు ఒక ఇల్లు, మీడియం హౌస్, ఇండిపెండెంట్ హౌస్, దాంట్లో ఉన్నారు. ఆయన కూడా దాంట్లోనే ఉన్నారు. హీ టుక్ కేర్. లాస్ట్ మాత్రం హీ వాజ్ దేర్, నేను చూసినంత వరకు. అంటే కొంతమంది చెప్పడం లాస్ట్ మూమెంట్ లో ఎక్కడో, అంటే మేబీ ఆ రోజు లేకపోతే ఒక 1 month ముందు, ఏమో తెలియదు నాకు, అంత కరెక్ట్ గా తెలియదు. కానీ నేను ఆవిడ పోవడానికి ఒక 2 months ముందు చూసుంటాను, 1.5 2 months ముందు. అప్పుడు ఆయనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ మహానటి సినిమా చూసిన వాళ్ళు, ఆమెని రియల్ గా చూసిన వాళ్ళు అసలు కంపారిజన్ చేసుకోలేము. మీ అందరూ అదృష్టవంతులు. చాలా అట్లీస్ట్ ఆమె బ్లెస్సింగ్స్ అన్న తీసుకొని ఆమెతో ఒక సీన్ లో యాక్ట్ చేశారు. కానీ అసలు ఆవిడ వ్యక్తిగతంగా కూడా చాలా గొప్పవారండి. అసలు ఆవిడ అక్కడ వచ్చారు కదా, అప్పటికీ కొంచెం అంటే ఆవిడకి ఆ రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏదో పోనీ పాపం అని పిలిచి ఇచ్చినట్టున్నారు ఆ రోల్ ఆవిడకి అవసరం అని. అయినా కూడా ఎక్కడ దర్పం కానీ, అంటే పొగరు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్. అంటే మేమందరం కొత్త హీరోస్, వాళ్ళు ఎవరితో కూడా బాబు ఏమీ లేదు. ఆవిడ ఉన్న ఇదిలో ఆవిడ స్టేటస్ అలా ఉన్నారనమాట. ఇంకా మేమే వెళ్ళి ఆవిడ మాట్లాడిస్తే సరే అంటే ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు ఆవిడ, తక్కువ మాట్లాడలేదు. అంత బ్యాలెన్స్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు సెట్లు, ఎలా ఉండేవాళ్ళు మిగతా ఆర్టిస్టులతో? అంటే సినిమాల్లో చూపించింది చాలా బాగుంటది ఆమె. అంటే బాగుండేవారు. అదే చెప్తున్నాను కదా, ఓవర్గా ఫ్రెండ్లీగాను లేరు, అట్ ద సేమ్ టైం మాట్లాడకుండా పొగరుగాను లేరు, అలా ఉండేవారు. అంటే చాలా న్యాచురల్ అనిపించింది నాకు. నథింగ్, నో యాక్టింగ్ ఇన్ హర్.
నేను పెద్ద హీరోయిన్ అని అది చూపెట్టుకోలేదు, లేదు అతిగా మాట్లాడను లేదు అలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.